ఓం నమ శివాయ. పరమేశ్వరుడు పంచభూతాలలో నాలుగవదైన వాయువులకు ప్రతీకగా వెలసిన దివ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో తిరుపతి నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబిక. ఒక సందర్భంలో ఇక్కడ వాయుదేవుడు చేసిన తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు వాయులింగ రూపంలో వెలిశాడు. అప్పట్నుంచి వాయులింగేశ్వరుడిగా ప్రజలను రక్షిస్తున్నాడు. ఇక్కడే ఒక సాలెపురుగు అనగా శ్రీ, ఒక పాము అనగా కాలం, ఒక ఏనుగు అనగా హస్తి పరమేశ్వరుని నిత్యం పూజించేవి. వాటి భక్తికి మెచ్చి వాటికి మోక్షం ప్రసాదించాడు శివుడు. అలా శివుడు శ్రీకాళహస్తికు మోక్షమిచ్చి శ్రీకాళహస్తీశ్వరుడిగాను పూజలందుకోసాగాడు. తన భక్తుడైన కన్నప్పకు కూడా శివుడు మోక్షం ఇచ్చిన పరమ పావన క్షేత్రం ఈ కాళహస్తి. ఈ ఆలయంలోని రాహు కేతువులకు పూజలు జరిపిస్తే రాహు మరియు కేతు దోషాలు తొలగిపోతాయని ప్రజలు ప్రగాఢ నమ్మకం. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం జరిగేటప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద తెరిచి ఉంచబడే ఏకైక ఆలయం ఈ కాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద 35 అడుగుల లోతులో వినాయకుని సన్నిధి ఉండడం విశేషం. ఇక్కడ గర్భగుడిలో గాలి లేని చోట ఒక దీపం అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. శివుడు ఇక్కడ వాయు రూపంలో ఉన్నాడు అనే దానికి ఇది రుజువు. మహాశివరాత్రి రోజున ఇక్కడ ప్రతి ఏటా 13 రోజుల బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. హర్ హర్ మహాదేవ్.